లేచిర్రు కర్రే ఉన్నది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్టర్ అనిత్ వ్లాగ్. యాక్చువల్లీ ఈ వీడియో అయితే క్రేజీగా ఉండబోతుంది. ముందే ఆల్రెడీ చూసారు కదా, మేమైతే బోటింగ్కి వచ్చామన్నమాట. ఇది ఎక్కడో కాదు, కరీంనగర్ డ్యామ్ లో అనమాట. ఇంత ఎండలో బోటింగ్ ఏంద్రా అనుకోవచ్చు, కానీ మేము కూడా మాకు అసలు నో ఐడియా. మేము ఏదో జస్ట్ డ్యామ్ చూద్దామని చెప్పినా, కానీ మా మామయ్య అయితే డైరెక్ట్ డ్యామ్ లో బోటింగ్ చేద్దాం పదండి అని చెప్పి తీసుకొచ్చిండు. లేచిర్రు కర్రే ఉన్నది. వచ్చిన కాంచి టమాటా బావ అయితే అస్సలు ఎవ్వనికి ఇంటలేడు. మొత్తం క్రేజీగా ఉన్నాడు. వాగుతూనే ఉన్నాడు. ఏం వాగుతున్నాడో ఏమో, లడ 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 వాగుతూనే ఉన్నాడు. ఆ డ్రెస్ అయితే భలే క్రేజీ ఉంది టమాటా బావకి. మేమైతే ఫుల్ డ్రెస్ అప్ అయితే అయిపోయామన్నమాట. అది ఏమంటారో నాకు కూడా తెలవదు. కామెంట్‌లో అయితే చెప్పండి. అదైతే యేసుకున్నాం సేఫ్టీ ఫీచర్స్. ఎందుకంటే మళ్ళీ పుడతామా ఏంటి? మొత్తం అయితే చూసేయాలి అన్నీ. సో ఫస్ట్ అయితే స్టార్టింగ్ బానే హలో! స్టార్ట్ చేయక ముందే నీళ్ళు ఎట్టున్నాయి అసలకి అంటున్నాడు. మనం ఏమన్నా స్నానం చేత్తామా అంటే, లేదు వెళ్ళేటప్పుడు మొఖం మీద పడితే నోట్లో పడిపోతాయి కదా! అప్పుడేం చేస్తావు అంటుండు. అస్సలు ఈ జనరేషన్ పిల్లలతోని అయితే మనం మాట్లాడలేకపోతున్నాం. వాళ్ళు మాటకి మాట, దెబ్బకి దెబ్బ అన్నిటికి సమాధానాలు ఇస్తున్నారు. మొత్తానికైతే మేమందరం కూర్చుండిపోయామన్నమాట. ఎందుకంటే ఇంకా స్టార్ట్ అయిపోతుందట. ఫుల్ క్రేజీ ఫీలింగ్‌తోనుంది. స్టార్టింగ్ అయితే ఏమంత భయం అనిపియలేదు. ఎందుకంటే ఏ వాటరే గదా! ఏమంత ఉంటదనుకున్నాం. కానీ వ్యూ చూడండి. వ్యూ అయితే ఎక్సలెంట్ ఉందసలు. నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలే ఇలాంటి వ్యూ ఉంటదని జెప్పి. ఆ మీద సన్, స్కై క్రేజీ ఉంది. ఆల్‌మోస్ట్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. స్టార్టింగే మా మామయ్య అటు కూర్చున్నాడు. మేమైతే ఇటు కూర్చున్నాం. మా మామయ్య నుంచైతే గేట్స్ అయితే కనిపిస్తున్నాయి. అందుకే అని చెప్పి మా టమాటో బావ డైరెక్ట్ గేట్స్ చూద్దామని చెప్పి అటు షిఫ్ట్ అయిపోయిండు. ఫస్ట్ టైమ్ మా దగ్గర కూర్చున్నాడు. ఏం కాదని చెప్పి. కానీ అది పక్కన పెడితే గేట్స్ తర్వాత చూపిస్తా. ఈ వ్యూ ఎంజాయ్ చేయండి. అస్సలు వేరే అంటే క్రేజీ ఉంది. మీద సన్, స్కైస్, కింద వాటర్‌తో మొత్తం అది. ఇగో ఇదైతే డ్యామ్ గేట్స్ అన్నమాట. అసలు క్రేజీ అనిపించింది. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఇన్ని రోజుల నుంచి అసలు ఇన్నేళ్లు నేను కరీంనగర్‌లో ఉన్నా గాని ఇదే ఫస్ట్ టైమ్ అన్నమాట. డ్యామ్‌లో బోటింగ్ చేయడం. నాకు వాటర్ అంటే నాకు బాగా ఇష్టం. కానీ మా మమ్మీ వాళ్ళైతే నన్నెప్పుడు వాటర్ దగ్గరికి మాత్రం పంపియరు. స్విమ్మింగ్ కూడా అతి కష్టం మీద అయితే నేర్చుకున్నా నేను. ఇదైతే బ్యాక్ వ్యూ అంట. ఇది ఎందుకు చూపించినా అంటే భలే ఫీల్ అనిపించింది నాకైతే. వాటర్ షేక్ అయిన కొద్దీ. నాకైతే కూర్చొని బోర్ అనిపించింది. అందుకే నేనైతే నిల్చొని వీడియో రికార్డ్ చేద్దామని రికార్డ్ చేసిన. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి మీకైతే నిల్చొని కూడా చూపిస్తా. వ్యూ అయితే క్రేజీ ఉంది అసలు. ఇది నేను చూసింది, రికార్డ్ చేసిందయితే 1% ఇంకా లైవ్‌లో మనం మన కళ్ళతోని చూసింది వేరే. అంటే ఇలాంటి పనులు చేస్తున్నా అని చెప్పి ఇంట్లో అయితే తెలవదనమాట. ఇంట్లో తెలిస్తే అయితే బొక్కలు చుర చేస్తారు. మా మమ్మీ అయితే రేపు ఏం చేస్తదో ఏమో ఈ వీడియో చూసినంక. నేనేమో వాటర్‌ని అందుకుందామని ట్రై చేసినా. కానీ అయితే రాలేదు. లాస్ట్‌కయితే కిందకి కంగినా గాని దొరకలేదు నాకవి. అసలు టర్నింగ్ మీద చేయాలి. కానీ వీడియో రికార్డ్ చేస్తూ కూర్చున్నా. ఈ వీడియోకైతే ఇంతే అన్నమాట. వచ్చే వీడియోలో అయితే కలుస్తాను. అంతవరకు ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని చాలా దగ్గరలో ఉన్న 500 సబ్స్క్రైబర్‌కి అండ్ ఇన్‌స్టాలో ఫాలో కొట్టేయండి.